థ్యాంక్ యూ సో మచ్. రమేష్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాము సార్. అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం ఈ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇందాక అభిమానులది ఆ హడావిడంతా చూస్తుంటే ఈరోజే రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చినంత ఆనందంగా ఉందండి. అంత గొప్ప సినిమా ఇది. స్క్రిప్ట్ కాడి నుంచి మాకు ఒక రకమైన నమ్మకం ఉంది. కానీ నెక్స్ట్ లెవెల్కి సినిమా వచ్చింది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి నదులకి. కానీ రేపు 2వ తారీఖు నుంచి థియేటర్ల పుష్కరాలు రాబోతున్నాయండి. అద్భుతంగా గబ్బర్ సింగ్కి మళ్ళీ ఒక్కసారి జనం 2వ తారీఖుని రిలీజ్ అవుతుంది, అదే రోజే రిలీజ్ అవుతుంది అన్నట్టు మొత్తం వస్తారు. ఎందుకంటే మళ్ళీ కళ్యాణ్ గారిని అలా చాలా కాలమైంది చూసి, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోనే మళ్ళీ చూడాలి. అందుకని అంత మంచి అవకాశం ఇచ్చిన గబ్బర్ సింగ్ పనిచేయడానికి రైటర్గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాత బండ్ల గణేష్ గారికి మీకు రోజు తెలియజేస్తున్నాను. పరమేశ్వర ఆర్ట్స్లో అన్ని బ్లాక్ బస్టర్లు తీశారు గణేష్ గారు. ఇక నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ కాడి నుంచి మళ్ళీ బ్లాక్ బస్టర్ పరంపర కొనసాగుతుందని కోరుకుంటున్నానండి. మళ్ళీ అంత పెద్ద సినిమాలు అందరి హీరోలతోని మన గోవింద్ అందరూ వాడే, నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలతో బన్నీ గారితో 2 అమ్మాయిలతో ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్తో టెంపర్ ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి తలమానికమైన సినిమా అంటే ఆయన సినిమా చరిత్రలోనే, ఆయన సినిమాలు చేసిన అన్నింటిలోనే గబ్బర్ సింగ్ అనేది ఆయనకి ఇప్పటికీ నిలిచిపోయే సినిమా లాంటిది ఒక సినిమా ఇచ్చారు. మళ్ళీ అలాంటి ఒక ఇది పరమేశ్వర ఆర్ట్స్ నుంచి మళ్ళీ కోరుకుంటున్నాను. బండ్ల గణేష్ గారి నుంచి మాకు ఎంతో సహకారం, ఆ సినిమాకి హరీష్కి ఎంతో సపోర్ట్ చేసి, మా టీం అందరికి ఎంతో సపోర్ట్ చేసి, గణేష్ గారు ఇంత మంచి విజయానికి కూడా ఆయన ప్రధాన కారణం అండి. ఆయనకి రోజు నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో రిలీజ్ అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏమిటి? అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మా దేవుడిచ్చిన అన్న, మా బండ్ల గణేష్ అన్న నిజంగా దేవుడిచ్చిన అన్న అండి. ఈ సినిమాని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసాం. అయితే ఆ రోజు మాకు ఏమైంది అన్నారంటే, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ గణేష్ అన్న ఏమన్నారంటే, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ మనం పవర్లోకి వస్తాం, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా పవర్లోకి వస్తాం, మనం ఆ టైంలో చేస్తే ఆ మజా వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా అని ఆయన చెప్పడం, దాన్ని బట్టి యాక్చువల్గా అగ్రిమెంట్ కూడా నాకు మే వరకు ఉంది. మే నేను మళ్ళీ అగ్రిమెంట్ మార్చి సెప్టెంబర్ వరకు ఇచ్చే, నిజంగా ఆయన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అసలు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమానిని. ఆ అభిమానిగా ఆ సినిమా ఎలాగ ఉండాలి మా హీరో అన్నది ప్రతి ఒక్క అభిమానిగా కోరుకుంటారు. కానీ ప్రతి సీను నేను మళ్ళా ఎప్పుడు చూస్తూనే ఉంటాను, వారానికి ఒకసారి కూడా ఈ సినిమా చూస్తూ ఉంటాను. ప్రతి సీను కూడా ఎక్కడా కూడా హీరోయిజం, ప్రతి సీన్ హీరో గారు ఎంటర్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు కూడా హీరోయిజం. నిజంగా ఘనత మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞత సార్. ఎందువల్లంటే ఈ సినిమా ఇంత హైప్ అది వచ్చిందంటే కారణం మీరే సార్. నిజంగా మా అభిమానులు మేమేమైతే అనుకున్నామో అదే విధంగా అసలు మాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ. అటువంటి ఏ విధంగా ఉన్నదో మీరు కూడా ఆ విధంగా తీయడం వల్ల నిజంగా అది ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిన తర్వాత శ్రీ గణేష్ అన్న ద్వారా నేను రిలీజ్ చేయడం, దానికి ఎనలేని ఈరోజు మీరు అసలు ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు కూడా ఆ విధంగా టికెట్ల అప్లికేషన్ లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు టికెట్లు ఇప్పించన్న మొత్తం వరల్డ్ వైడ్ మేమే చేసాం. ఎక్కడైనా సరే స్క్రీన్లు పెట్టిన 5 నిమిషాలకి 10 నిమిషాలు ఫుల్స్ అండి. ఎన్ని స్క్రీన్లు అలా పెంచుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సెకండ్ అన్ని థియేటర్లు కూడా ఫుల్స్ అయిపోయి ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కోరుతుంది ఏంటంటే ప్రీమియర్. అసలు రిలీజ్ సినిమాకి ప్రీమియర్ అడుగుతున్నారు. అంటే ఆదివారం ఏమని వేయండి సార్, ప్రీమియర్ వేయండి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. నిజంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి అన్నకి, హరీష్ శంకర్ గారికి, రైటర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తాను. థ్యాంక్ యూ సార్.